హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇల్లు నీట్గా ఉండేదానికి, దోమలు ఈగలు ఏమీ లేకుండా మంచి సువాసనతో ఉండేదానికి మనం రకరకాల ప్రోడక్ట్లు యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అలా ఖర్చు పెట్టి రకరకాల ప్రోడక్ట్లు కొనే కంటే ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ పడుతుంది. అంతేకాకుండా దోమలు ఈగలు చిన్న చిన్న పురుగులు ఇటువంటివి ఏమీ రాకుండా రోజంతా మన ఇల్లు సువాసనతో నిండాలంటే ఇలాంటి ప్రోడక్ట్లని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. మనం డైలీ ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలంటే కనీసం ఒక మూత నిండా లిక్విడ్ వాడతాం కదండి. అలా కాకుండా ఈ పౌడర్ అయితే ఒక చిన్న స్పూన్ వాడితే సరిపోతుందండి. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఫ్లోర్ క్లీనర్స్ వాడటం వలన మనము రూమ్ ఫ్రెషనర్స్ కూడా వాడవలసిన అవసరం లేదండి. దీని స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఈ పౌడర్ని మనం ఓన్లీ ఫ్లోర్ క్లీన్ చేసుకున్నట్టుకే కాదండి, డైనింగ్ టేబుల్స్ కానీ, డోర్లు కానీ, బాత్రూమ్స్ కానీ ఏవైనా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాంటి స్ప్రే బాటిల్లో వాటర్ తీసుకొని ఒక్క స్పూన్ వేసుకొని కలుపుకున్నామంటే మనకి నీట్గా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. మనము ఈ పౌడర్ రెడీ చేసుకునేటప్పుడు దీంట్లో కొద్దిగా పసుపును కూడా యూజ్ చేసామండి. మనము డైనింగ్ టేబుల్స్ క్లీన్ చేసుకునేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం భోజనం చేసినప్పుడు ఒకటి అర అన్నం మెతుకులు పడతాయి కదండి, దానివల్ల ఈగలు దోమలు వస్తాయి. ఇలాగా పసుపు వేసిన వాటర్ తోటి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అవేమీ రాకుండా ఉంటాయండి మనకి. ఇది మనం డైలీ చేసే వర్కే కదండి. మనం కెమికల్ ప్రోడక్ట్ వాడడం వలన మన చేతులు కూడా కొద్దిగా మంటగా ఉంటాయి. ఇలాంటివి ఇంట్లోనే తయారు చేసి వాడుకున్నామంటే మన చేతులు కూడా సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ మ్యాజికల్ క్లీనింగ్ పౌడర్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ఏమేమి వాడానో కూడా చూపిస్తాను. ఇది కర్పూరం అండి. మనం హారతి కర్పూరం పూజ గదిలో వెలిగించుకుంటాం కదా, ఆ కర్పూరం ఇది. ఇవి వచ్చేసి కలరా ఉండాలండి. అదే నాప్థలిన్ బాల్స్ అని, కలరా ఉండాలని రకరకాల పేర్లతో పిలుస్తారు వీటిని. అవండి ఇవి. మనము బాత్రూంలో మామూలుగా చిన్న చిన్న పురుగులు రాకుండా, స్మెల్ రాకుండా ఉండేదానికి యూజ్ చేస్తాం కదా, అవి. ఇది వచ్చేసి పట్టిక అండి. పట్టిక బెల్లం కాదండి, పట్టిక. దీన్ని ఎక్కువగా వాటర్ ప్యూరిఫై చేసేదానికి యూజ్ చేస్తారండి. మురికి నీళ్ళల్లో ఒకటిగానే వేసామనుకోండి, ఆ మురికి అంతా మనకి అడుక్కు వెళ్ళిపోయి నీరు అనేది ప్యూర్గా మారుతుందండి. దానికి యూజ్ చేస్తారండి ఎక్కువగా. ఇది నీళ్ళలో ఉండే మురికినే తొలగించినప్పుడు మన ఇంట్లో ఉండే మురికిని తొలగించదా అండి. ఈ పటిక అనేది క్లీనింగ్కే కాదండి, చాలా బ్యూటీ ప్రోడక్ట్లలో కూడా పటికను యూజ్ చేస్తారు. ఇది నార్మల్ వంట సోడా అండి. ఇది మన క్లీన్ చేసుకునేదానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కడన్నా ఫ్లోర్ మీద మూలల్లో ఉన్న మురికిని కూడా తొలగిస్తుంది. ఇది నార్మల్ సర్ఫ్ అండి. మనం ఇంట్లో రోజు యూజ్ చేసుకునే సర్ఫే ఇది. ఒక చిన్న ప్యాకెట్ సర్ఫ్ అయితే సరిపోతుంది. ఇది పసుపు అండి. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు వీటన్నిటితోటి మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. వీటన్నింటినీ డైరెక్ట్గా మిక్సీ పట్టేయకూడదండి. పటిక అనేది గట్టిగా ఉంటుంది కదా, మనం డైరెక్ట్గా మిక్సీ పట్టామంటే మిక్సీ బ్లేడ్లు విరిగిపోతాయండి. అందుకని కొద్దిగా పలుకులు పలుకులుగా దంచుకుందాము. పటిక అంటే చాలామంది పటిక బెల్లం అనుకుంటారండి. కాదండి, ఇది పటిక. ఇంగ్లీష్లో ఆలం అంటారండి దీన్ని. మనము వాటర్ అనేది మురిగ్గా ఉన్నప్పుడు ఈ పటికను ఒకదాని దాంట్లో వేసేసామనుకోండి, ఆ మురికంతా అడుక్కు చేరిపోయి మంచినీరు అనేది పైకి వస్తుందండి. అంతేకాకుండా మనకి ఎండాకాలము ఎక్కువగా చెమట పడుతుంది కదండి. మార్నింగ్ స్నానం చేసేటప్పుడు బకెట్ నీళ్ళలో ఒక్క స్పూను పటిక పొడిని వేసుకొని స్నానం చేసామంటే మనకి చెమట అనేది తక్కువ పడుతుందండి. ఇలా పటికంతా నలిగిపోయిన తర్వాత మనం నాప్థలిన్ బాల్స్ కూడా వేసి కొద్దిగా దంచుదామండి. ఈ నాప్థలిన్ బాల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అందరం ఇంట్లో యూజ్ చేస్తాం కదా వీటిని. ఈ నాప్థలిన్ బాల్స్ని బాత్రూమ్లలో కానీ, ఇంట్లో మనం బట్టలు పెట్టుకునే కబోర్డ్స్లో కానీ చిన్న చిన్న పురుగులేవి రాకుండా ఉండేదానికి యూజ్ చేస్తాం కదండి. ఆ నాప్థలిన్ బాల్స్ వేయండి ఇవి. వీటిని వేసి మెత్తగా దంచుకోవాలి. వీటన్నింటినీ మనం డైరెక్ట్గా మిక్సీ పట్టలేము కదండి. కొద్దిగా ఒక్కలు ముక్కలుగా దంచుకున్నామంటే మిక్సీ పట్టుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఇవి కొద్దిగా మెదిగాయండి, కొద్దిగా పలుకుంది. ఇప్పుడు వీటిలో కర్పూరం కూడా వేసి కొంచెం దంచుదాము.
కర్పూరం మంచి సువాసనతో పాటు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేదానికి బాగా హెల్ప్ చేస్తుందండి కర్పూరం అనేది. ఈ కర్పూరం వాసనకి ఇంట్లోకి దోమలు కూడా రావండి. ఇలా అన్నింటినీ కొద్దిగా దంచుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీకి వేసుకొని పొడి చేసుకుందాము. ఈ మిక్సీ కప్పులో ఇంతకుముందే నేను పసుపు వేశానండి, అందుకే పచ్చగా ఉంది. ఇప్పుడు దీంట్లోనే వేసి మిక్సీ పడుతున్నాను. ఇలా దంచుకున్న దాంతోపాటు మనం ముందుగా చూపించాం కదండి వంట సోడా, సర్ఫు, ఇవి కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాము. మర్చిపోయానండి, దీనితో పాటు పసుపు కూడా వేసుకోవాలి. దీంట్లోనే ఒక 3 నుండి 4 స్పూన్లు పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు నేను చేసుకునే పౌడర్ నాకు నెల రోజులకి సరిపోతుందండి. ఎందుకంటే ఇది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. చిన్న స్పూన్ తోటి ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి క్లీన్ చేసుకునేటప్పుడు. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇది రెడీ చేసుకునేటప్పుడే ఇంట్లో మంచి స్మెల్ వచ్చిందండి. దీంట్లో మనం కర్పూరము, నాప్థలిన్ గోళీలు వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇది ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే స్మెల్ అనేది పోకుండా ఉంటుందండి. ఇది నెల రోజులకి సరిపోతుందని చెప్పాను కదండి. మనం ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్స్ కానీ రూమ్ ఫ్రెషనర్స్ కానీ నెల రోజులు కొనవలసిన అవసరం లేదండి. అంటే మనం ఎంత మనీని సేవ్ చేసామో ఆలోచించండి. ఈ పౌడర్ని ఒక్క జగ్గు నీళ్ళలో 1 స్పూన్ వేసి కలిపేసి బాత్రూంలో పోసేసామనుకోండి, బాత్రూమ్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ కూడా పోయి బాత్రూమ్ కూడా నీట్గా ఉంటుందండి. దీనిలో మనము పసుపు యూజ్ చేసాం కదండి. పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి పసుపులో. అంతేకాకుండా దీనిలో మనం కర్పూరం కూడా వాడామండి. కర్పూరం అనేది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండేటట్లు చేస్తుంది. ఇంకా నాప్థలిన్ బాల్స్ వాడాం కదండి, ఇవి ఇంట్లో చిన్న పురుగులు, దోమలు ఏమీ రాకుండా చూస్తాయి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.